ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముని లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు కీలక మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే కరెంట్ డే డొనేషన్ కింద బుక్ చేసుకునే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు, 3 నెలల ముందుగా బుక్ చేసుకునే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఈ కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి తిరుపతి balaji.ap.gov.in అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అంటే ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ లో కూడా ప్రస్తుతం టీటీడీ వారు కొద్దిపాటి మార్పులు చేయడం జరిగిందండి. అవి ఏంటి అంటే ఇక్కడ ఫిలిగ్రిమ్ సర్వీసెస్ లో శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ డే డొనేషన్ అని ఒక ఆప్షన్, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అని ఒక ఆప్షన్, ఇలా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే గతంలో ఉండేవి. ప్రస్తుతం ఆ 2 ఆప్షన్స్ ని కూడా తీసేసి కేవలం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఒక ఆప్షన్ ని మాత్రమే ఫిలిగ్రిమ్ సర్వీసెస్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులు ఆ డొనేషన్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డోనర్ ప్రివిలైజేషన్ అనే ఆప్షన్ గతంలో ఉండేది. ప్రస్తుతం డోనర్ ప్రివిలైజేషన్ అనే ఆప్షన్ అనేది తీసేసి ప్రివిలేజ్ రిడక్షన్ అనే ఆప్షన్ ని కొత్తగా టీటీడీ వారు యాడ్ చేశారు. ఎవరైతే గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులు ప్రివిలైజ్ రిడక్షన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కరెంట్ డే డొనేషన్ కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు డొనేషన్ ప్లస్ దర్శనం అమౌంట్ టోటల్ ఒకేసారి ఒకే పేమెంట్ కింద పే చేయాల్సి ఉంటుందండి. ఈ విధానం అనేది ఈ రోజు నుంచి టీటీడీ వారు కొత్తగా అమలులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ కొత్త విధానంలో కరెంట్ డే డొనేషన్ కింద ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిగ్రిమ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయిన శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు శ్రీవాణి ట్రస్ట్ కి ఎంత అమౌంట్ డొనేషన్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అయితే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి కరెంట్ డే డొనేషన్ కింద ఒక్కసారికి మొత్తం 4 అంటే 4 మెంబర్స్ కి మాత్రమే ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో మీరు కరెంట్ డే డొనేషన్ కింద ఒకరికి బుక్ చేస్తున్నారా, ఇద్దరికి బుక్ చేస్తున్నారా, లేదా ముగ్గురికా లేదా నలుగురికా, ఎంత మందికి అయితే బుక్ చేస్తున్నారో అన్ని 10,000 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ పర్సన్ కి అంటే ఒక్క పర్సన్ కి ఇక్కడ 10,000 రూపాయలు ఎంటర్ చేసి కింద ఉన్న 2 బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ డే అండ్ ఫ్యూచర్ డేట్ అని ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీరు ఈ రోజే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఈ రోజే స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే కరెంట్ డే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మేము ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కి కేవలం అమౌంట్ మాత్రమే డొనేషన్ చేస్తాం, దర్శనం టికెట్ ని ఇప్పుడు బుక్ చేసుకోము, 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటాము అనుకునే భక్తులు ఫ్యూచర్ డేట్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ మాత్రమే డొనేషన్ చేయాలి, అంటే కేవలం డొనేషన్ అమౌంట్ మాత్రమే పే చేయాలి. ఇప్పుడు నేను కరెంట్ డే అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే కరెంట్ డే డొనేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఒక లాగిన్ లో మొత్తం కరెంట్ డే కింద 4 మాత్రమే టికెట్స్ అనేవి బుక్ చేయొచ్చు ఒక్కసారికి. అలాగే వన్స్ మీరు టికెట్స్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెంట్ డే కింద ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 1 వీక్ అంటే 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఒక్కసారి మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ ని పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి లేదు. అండ్ కరెంట్ డే కింద శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చుంటారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కోటా అవైలబుల్ కరెంట్ డే కింద ఆ రోజుకు సంబంధించి ఇంకా ఎన్ని శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనేది ఆ అవైలబిలిటీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో నేను లాగిన్ అయినప్పుడు 106 శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఈ రోజుకి సంబంధించి అవైలబుల్ లో ఉన్నాయండి. అలాగే టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దర్శనంకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైం కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేసి ఉంటారు. తర్వాత మీరు ఎవరికైతే కరెంట్ డే కింద టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వాళ్ళ నేమ్ ని ఎంటర్ చేయాలి, తర్వాత వాళ్ళ ఏజ్ ని ఎంటర్ చేయాలి, తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని ఆడవారైతే ఫీమేల్ అని, మగవారైతే మేల్ అని జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ టైప్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఒకరికి శ్రీవాణి టికెట్ బుక్ చేసేలా ఉంటే ఒకరికి డొనేషన్ 10,000 రూపాయలు ప్లస్ దర్శనంకి 500 రూపాయలు అంటే టోటల్ గా 10,500 రూపాయలు పే చేయాలని ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు అంత అమౌంట్ కూడా అంటే డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పేమెంట్ గెట్వే దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనకి ఒక పేమెంట్ గెట్వే ఆప్షన్ మాత్రమే ఇచ్చున్నారండి. అంటే యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అమౌంట్ పే చేయాలని ఏం లేదు. ఇది జస్ట్ మనకి పేమెంట్ గెట్వే ఆప్షన్ మాత్రమే. మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎనీ బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో మీరు ఇక్కడ పేమెంట్ గెట్వే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గెట్వే ని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయడానికి మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మొదటి ఆప్షన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అయినా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. లేదు అంటే మీ యొక్క యూపీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకొని యూపీఐ ద్వారా అయినా మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. మీరు ఇక్కడ అమౌంట్ పే చేసిన వెంటనే టికెట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయి మీరు టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ టికెట్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేషన్ చేసేటప్పుడు డొనేషన్ దగ్గర ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేస్తారో దానికి ప్లస్ 500 రూపీస్ కలిపి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మినిమం 10,000 నుంచి మాక్సిమం 19,999 రూపాయల మధ్య మీరు ఎంతైనా అమౌంట్ డొనేషన్ చేయొచ్చు. 10,000, 10,500, 11,000, 11,500 ఇలా మీకు ఎంత అయితే మీరు డొనేషన్ చేయాలి అనుకుంటున్నారు అంత అమౌంట్ డొనేషన్ చేయొచ్చు. ప్లస్ దానికి 500 రూపీస్ దర్శనంకి కలుపుకొని మీరు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్ దగ్గర 10,500 రూపాయలు మీరు ఎంటర్ చేశారనుకోండి, ఆ పర్సన్ కి దర్శనంకి మళ్ళీ 500 రూపాయలు పే చేయాలి. అప్పుడు మీకు టోటల్ అమౌంట్ పే చేసేటప్పుడు 11,000 రూపాయలు చూపించడం జరుగుతుంది. మీరు 11,000 పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కరెంట్ డే డొనేషన్ కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ దగ్గర 20,000 రూపాయలు నేను ఎంటర్ చేశాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ 1 or 2 అని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరిగింది. నేను 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. తర్వాత ఈ 2 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మళ్ళీ కంటిన్యూ అవ్వడం జరిగింది. కంటిన్యూ అయ్యి టోటల్ చూడండి అమౌంట్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఇద్దరికి 20,000 రూపాయల డొనేషన్ ప్లస్ ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు కలుపుకొని మొత్తంగా 21,000 రూపాయలు అమౌంట్ పే చేయాలని ఇక్కడ మనకు అమౌంట్ అయితే చూపించడం జరిగింది. సో కరెంట్ డే డొనేషన్ కింద శ్రీవాణి ట్రస్ట్ కి ఒక్కసారికి 4 మీరు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇద్దరికే, ముగ్గురికే, 4 మీరు ఎంత మందికి అయితే బుక్ చేస్తున్నారో అంత డొనేషన్, అంత దర్శనం టికెట్ కి సంబంధించిన అమౌంట్ టోటల్ ఒకేసారి మీరు పే చేయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా కరెంట్ డే డొనేషన్ కింద ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు డొనేషన్ ఒకసారి, దర్శనం టికెట్ ఒకసారి బుక్ చేసుకునే అవకాశం లేదండి. మీరు ఒకేసారి డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ పే చేసి ఒకేసారి ఆ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అనేది ఈ రోజు నుంచే టీటీడీ వారు అమల్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొత్త విధానం ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఇంకా కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా 1:30 సమయంలో నేను ఈ వీడియో అనేది ఉదయం 9 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా టికెట్స్ అయిపోవడం, మళ్ళీ కొద్దిగా టికెట్స్ యాడ్ అవుతూ ఉండడం, ఇలా మధ్యాహ్నం 1:30 సమయంలో కూడా 35 టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారు కదా, టికెట్స్ తగ్గుతూ ఉన్నాయి, మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే టికెట్స్ అయిపోయినట్టు చూపిస్తుంది, మళ్ళీ వెంటనే లాగిన్ అయి చెక్ చేస్తే మళ్ళీ టికెట్స్ రిలీజ్ చేసినట్టు 4-5 టికెట్స్ లేదా 10 టికెట్స్ అందుబాటులో ఉన్నట్టు చూపిస్తుంది. అంటే టికెట్స్ అనేవి అయిపోయిన వెంటనే మళ్ళీ కొద్దిగా టికెట్స్ అనేవి యాడ్ చేస్తూ వస్తున్నారండి. ఇలా యాడ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఉదయం
ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసిన టికెట్స్ అనేవి ఇప్పుడు కూడా అంటే మధ్యాహ్నం సమయంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా రోజు జరుగుతుందని కాదండి. ఈ రోజు కొత్త విధానంలో ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేశారు కాబట్టి ఈ రోజు కొద్దిగా టికెట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తున్నాయి. టికెట్స్ ఇంకా కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఇలా జరుగుతుందని కాదు, ప్రతిరోజు కూడా మీరు ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యి కరెంట్ డే డొనేషన్ కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఒకేసారి అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కరెంట్ డే అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన టికెట్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి. అలాంటప్పుడు అలర్ట్ టుడే కోటా రిలీజ్ చేయలేదు లేదా కోటా కంప్లీట్ అయిపోయిందని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అంటే టికెట్స్ కరెంట్ డే కి సంబంధించి అవైలబుల్ లో ఉంటేనే కరెంట్ డే అనే ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్లడం జరుగుతుందండి. ఒకవేళ ఆ రోజుకు సంబంధించి టికెట్స్ కంప్లీట్ గా అయిపోయాయి అంటే కరెంట్ డే కి సంబంధించిన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళదు. మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇదండి కరెంట్ డే డొనేషన్ అంటే ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు డొనేషన్ అమౌంట్ దర్శనం టికెట్ అమౌంట్ ఒకేసారి పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బుకింగ్ విధానం అంతా కూడా ఈ రోజు నుంచి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఈ కొత్త విధానంలో ఈ రోజు ఈ టికెట్స్ ని రిలీజ్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమెంట్ టాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ మంది భక్తులకి ఇన్ఫర్మేషన్ అనేది చేరాలి అనే ఉద్దేశంతో ఈ డెమో వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువగా ఈ కొత్త బుకింగ్ విధానం అనేది భక్తులందరికీ కూడా చేరి వారు కూడా ఈ విధానంలో టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.